విజయవాడ సమీప ప్రాంతంలో అనేకమైనటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ శోభను సంతరించుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే పవిత్ర సంగమము, కొండపల్లి కోట, కిల్లాతో పాటు పక్కనే ఉన్నటువంటి మూలపాడు నగరవనాన్ని కూడా ఇప్పటికే అభివృద్ధి చేశారు. కొన్నాళ్ళ క్రితమే ఇక్కడ పరిటాల దగ్గరలో ఉన్నటువంటి వాటర్ ఫాల్ కూడా కనువిందు చేస్తుంది. వర్షాలు అధికంగా పడడంతో ఈ ప్రాంతంలో కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఈ వాటర్ ఫాల్ అత్యంత శోభను సంతరించుకుంది. ఇక్కడికి అనేక మంది పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశిష్టతలు, వారు ఎంజాయ్ చేస్తున్నటువంటి విధానాన్ని వారి మాటలను ఒకసారి తెలుసుకుందాం. స్టూడెంట్స్ కానీ వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే కేరళనో తమిళనాడులో వెళ్తాం, కానీ విజయవాడ సమీపంలో ఇంత పెద్ద వాటర్ ఫాల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది. నేను మా ఫ్రెండ్స్ వచ్చి బాగా ఎంజాయ్ చేసాం. ప్రతి ఒక్కరు స్టూడెంట్ ఆర్ యూత్ విజిట్, అలానే కాకుండా ఫ్యామిలీ కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఫాల్స్ అంటే తలకొన కానీ పెంచలకొన కానీ వెళ్తాము. అంత దూరం లాంగ్ జర్నీ చేయలేకపోతే ఇలా స్టూడెంట్స్ ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు వీకెండ్స్ అంటే మనం ఎక్కడెక్కడికో వేరే ప్లేసెస్కి వెళ్తాం. ఇక్కడ వీకెండ్కి వచ్చేసరికి మనకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ వాటర్ ఫాల్ అనేది. సో ఇది వెదర్ కానీ ఏదైనా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కానీ మంచిగా రావడానికి ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది మీ అందరికీ. సో విజిట్ చేయండి. మంచిగా ఒక ఫుడ్ చేసుకున్నా కానీ ఏదైనా ఇట్లా రైనీ సీజన్స్లో వస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఫుడ్ తెచ్చుకుంటే ఇంకా మంచిది మీ అందరికీ. ఫుడ్ తెచ్చుకొని మంచిగా విజిట్ చేసి ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో అందరూ. టు విజయవాడలో వెరీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా చేయాలంటే వాటర్ ఫాల్స్, పరిటాల వాటర్ ఫాల్స్ అన్న ది బెస్ట్. చాలా నాకైతే థర్డ్ టైం ఎక్స్పీరియన్స్. రీసెంట్గానే చెక్ పోస్ట్ కూడా పెట్టారు. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ప్రారంభంలో ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మరో పెద్ద వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ అత్యంత సుందరంగా ప్రకృతి రమణీయంగా ఉన్నటువంటి వాటర్ ఫాల్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. ఒకసారి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. ఈ వాన పడడం వల్ల ఇలా ఉంది, కానీ అసలు మామూలుగా ఎండ కాసింది అయితే బ్రహ్మాండంగా ఉండేది అన్న. ఆ రోడ్లు వాటికి కొద్దిగా సిమెంట్ రోడ్లు అయితే ఇంకా చూడడానికి చాలా మంది వస్తారు. విజయవాడ సమీపంలో ఒక 30 కిలోమీటర్ల దగ్గరలో మనకు వాటర్ ఫాల్ అయితే ఉంది. చాలామంది వే చూస్తే ఎలా ఉందో చూడండి ఒకసారి. మనం అరకు చాలా దూరం వెళ్తాం లాంగ్, కానీ మన అదృష్టం ఏంటంటే ఇన్ని రోజుల వరకు కూడా ఎవరికి తెలియదు మన విజయవాడలో ఇంత మంచి వాటర్ ఫాల్ ఉందని. 30 కిలోమీటర్లు ఉంటుంది. కొద్దిగా రోడ్డు అనేది కొంచెం అంటే ఆ కార్లు అనేది కొద్దిగా కష్టం. బైక్స్ వేస్తే మాత్రం ఫ్యామిలీస్తో కూడా రావచ్చు. కొంచెం లోపలికి వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అయితే రావాలి. ఫ్యామిలీతో కూడా చాలా జాగ్రత్తగా రావాలి ఎవరు వచ్చినా కూడా. ఇక్కడ అయితే బాగుంది, వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. అంటే నేను రీల్స్లో చూసి పరిటాల వాటర్ ఫాల్స్ అని రీల్స్లో చూసి వచ్చానమాట. కొంచెం రోడ్డు ఫెసిలిటీ బాగాలేదు, పర్లేదు. వర్షంలో అయితే వస్తే వాటర్ ఫాల్స్ బాగున్నాయి. ఇంతకుముందు ఒకసారి వచ్చాను కానీ అప్పుడు వాటర్ లేదనమాట. సో ప్రజెంట్ అయితే ఒక విజయవాడ నియర్ బై టూరిజం ప్లేస్లో ఇది ద బెస్ట్ ప్లేస్. చాలామంది అంటే ఇప్పుడు శేషాచలం ఫారెస్ట్ అటు సైడ్ అయితే తాళకోన అలా ఉన్నాయి. మన విజయవాడ అయితే నియర్ బై హిల్లీ స్టేషన్స్ ఉన్నాయి, కానీ వాటర్ ఫాల్స్ అయితే ఇదే ఫస్ట్ టైం. వాటర్ ఫాల్స్ మనకి బాగుంది విజయవాడ దగ్గర. సో టూరిజం అనేది కొంచెం రోడ్స్ బాగాలేదు. రోడ్స్ పరంగా డెవలప్ చేస్తే మనకి రావడానికి ఫెసిలిటీ బాగుంటుంది. తెనాలి నుంచి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది. అంటే ఫ్యామిలీతో అయితే చాలా బాగుంటుంది. రోడ్లు కొంచెం సదుపాయం ఉంటే ఇంకా బాగుంటుంది. మనం ఎటు వెళ్ళాలన్నా సరే అది మారేడుమిల్లి ఇటు వెళ్తాం కదా, అటు కాకుండా ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో చాలా బాగున్నాయి. జలపాతాలు చూసేందుకు విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తున్నారు. ఈ ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి చెందిందని, ఈ వాటర్ ఫాల్కు ఉన్నటువంటి చరిత్రని ఇంకొంతమందికి తెలియజేయడానికి పర్యాటక శాఖ ముందుకు రావాలని కోరుతున్నారు.